నిన్న జరిగిన ఈవెంట్లోనే మాట్లాడుతూ మీ హీరోయిన్ ఒక చిన్న అన్కంఫర్టబుల్ ఏదో ఫీల్ అయింది, ఏదో నడిచింది. ఏంటిది అది? ఎవరికే కన్వే కాలేదు. ఆవిడ హాఫ్వేలో మాట్లాడి హాఫ్వేలో ఫినిష్ చేసి వెళ్ళిపోయింది. మీరు ఏదో దాని మీద ట్వీట్లు పెట్టారు. ఏం జరిగింది అసలు? టు బి వెరీ హానెస్ట్, మీరు స్టేజ్ పైన నా ఎక్స్ప్రెషన్ చూస్తే నాకేమీ తెలియలేదు. అంటే స్టేజ్ పైన ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా నాకు తెలియలేదు. సడన్గా ఏదో జరుగుతుంది, రుక్సర్ ఏదో మాట్లాడింది. నేను రాకముందే సంథింగ్ హ్యాపెండ్ అన్న థింగ్ నాకు అర్థమైంది. నేను బయటకు వచ్చిన తర్వాత కనుక్కున్నాను. ఇట్స్ నథింగ్, ఏదో ఏమీ కాదు, సంథింగ్ ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ సంథింగ్ ఏదో జరిగినట్టుంది. నేను ట్వీట్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ సినారియో అయితే మూర్తి గారికి సంబంధించింది కాదు. బికాజ్ ఆయన వచ్చారు, చూశారు. నేను సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ చూడడం, మూర్తి గారిని మీరే వింటారని అంటే నేను ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని కూడా తెలియనట్టు నేను సైలెంట్గా ఉండద్దు కాబట్టి మూర్తి గారికి అయితే సంబంధం లేని విషయం అన్నది నేను పెట్టానది. సో రిమైనింగ్ థింగ్ ఏం జరిగింది అన్నది ఇట్స్ వెరీ సెన్సిటివ్ థింగ్. నేను అందుకే చెప్పాను. సో ఇప్పుడు ఆడేం జరిగిందో లేదు సార్, అదేం పెద్ద ఏం కాలేదు. ఇప్పుడు నేను ఉన్నాను సార్. అంటే ఒక అమ్మాయి ఇప్పుడు బేసిక్గా చిన్న చిన్న విషయాలు ఏంటంటే హీరోయిన్స్ సర్దుకుపోతూ ఉంటారు. బట్ ఆవిడ అంతమంది మీడియా ముందు పట్టుకుని అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్పిందంటే ఏదో మాట్లాడుంటారు కదా తర్వాత. అంటే వాట్ ఇందాక ఇప్పుడు కూడా రుక్సర్ అది ఉందంటే వీ హ్యావ్ టు, నాకు పర్టికులర్గా సినారియో కంప్లీట్గా తెలియదు. నాకు ఏదైనా తెలిస్తే మనం చెప్పచ్చు. అందుకే నేను ట్వీట్ చేసేటప్పుడు కూడా విల్ టేక్ సమ్ టైమ్, విల్ అడ్రస్ ఇట్ అని చెప్పాను. అది ఏం జరిగిందో నాకైతే ఇప్పుడు నాకు కూడా కంప్లీట్ సినారియో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే నేను కూడా దీంతో కూర్చొని ఏమైంది రుక్సర్ అని నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఇందాకే వచ్చాను, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇది కంటిన్యూస్గా మాట్లాడలేదు.